హలో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అమర్ పిల్లలు భాగ్య రాతోడి అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లలకి బట్టలు స్వీట్స్ పంచుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి అంజు దిగులుగా వచ్చి ఒక చోట కూర్చుంటుంది. అప్పుడు అమర్ వెళ్ళి అంజు దగ్గర కూర్చొని, ఏంటి నాన్న ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటే, నాకు వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది డాడ్ అంటుంది. ఎందుకమ్మా అంటే, నాకు అమ్మ లేకపోతేనే నేను ఇంత బాధపడుతున్నాను. వాళ్ళకి పాప మా అమ్మ నాన్న ఇద్దరు లేరు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కదా డాడ్ అంటూ అమర్ గుండెల మీద వాలిపోతుంది. అప్పుడు అమర్ మాత్రం అమరిద్దరూ అనాథశరణాల దగ్గరికి పోయి ఇది పోయింది అది గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఈ మాటలు ఇంక తర్వాత అంజు పాప అంటుంది, నేను చాలా లక్కీ కదా డాడ్, నాకు నువ్వు నానమ్మ తాతయ్య రాతోళ్ళు అందరూ ఉన్నారు అనేసరికి ఆ మాటలకు బాగి రాతోళ్ళు కూడా పాపం అంజుని చూస్తూ ఉంటారు బాధగా. ఇంకా అందరూ ఉన్నారు, ఎలాగో నేను అనాథని కాదు డాడ్, అనాథలాగా పుట్టలేదు అని అంటుంది. అమర్ మాత్రం వాళ్ళ అనాథ శరణాలయం దగ్గరికి అమరిద్దరు అనాథ శరణాలయం దగ్గరికి పోయి పాపను తీసుకున్నట్టు ఇది గుర్తు తెచ్చుకుంటా ఉంటారు. అలాగే ఆ పక్క గుప్తా గారు కూడా చూస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, వాళ్ళ అంజు పాపని అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్నారు. అమర్ కన్న కూతురు అయితే కాదు అంజు. ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.